హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 55th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము ప్రాబ్లమ్స్ దేని మీద, ఫ్రిక్షన్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసింది, ఏ స్మాల్ బ్లాక్ ఆఫ్ వెయిట్ 30 Newton ఈజ్ రెస్టింగ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ 12 Newton ఈజ్ అప్లైడ్. అంటే ఫైండ్ అవుట్, ఫస్ట్ క్వశ్చన్ ఏంది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఈ క్వశ్చన్ అర్థం చేసుకోవాలంటే మనం ఫిగర్ని చూడాలి. సో ఫిగర్లో ఏమంటుండు, ఒక బ్లాక్ అనేది ఒక హారిజాంటల్ ప్లేన్ మీద రెస్ట్ అవుతుంది అండ్ దాని వెయిట్ వచ్చేసి 30 Newton అండ్ హారిజాంటల్ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫోర్స్ వాల్యూ ఎంత 12 Newton. సో మనకి ఇవన్నీ ఇచ్చిండు, మనల్ని ఏం కనుక్కోమన్నాడు, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమన్నాడు అంటే మ్యూ అండ్ యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమన్నాడు టీటా. ఓకే, ఇప్పుడు అవి ఎట్లా కనుక్కుంటాము, సింపుల్. ఫస్ట్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను ఈక్విలిబ్రియం కండిషన్స్ కన్సిడర్ చేస్తున్నా. అంటే నేను బాడీ ఏ స్టేట్లో ఉందనుకుంటున్నా, రెస్ట్ స్టేట్లో ఉందనుకుంటున్నా. సో రెస్ట్ స్టేట్లో ఉందనుకుంటున్నా మనం సాల్వ్ చేయొచ్చు. సో రెస్ట్ స్టేట్లో ఉంటే ఫోర్స్ అప్లై అవుతుందంటే ఆపోజిట్లో కూడా ఒక ఫోర్స్ అప్లై అవుతుందా కాదా, అవునా కదా? సో ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై అవుతుందంటే ఆపోజిట్గా కూడా ఒక ఫోర్స్ అప్లై అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఫ్రిక్షన్ ఎప్పుడు యాక్టివ్ అవుతుంది, బాడీ మూవ్ అవ్వాలనుకుంటున్నప్పుడు లేదా బాడీ మూవ్ అవుతున్నప్పుడు. అంటే ఈ ఫోర్స్ అప్లై చేసినప్పుడు బాడీ అనేది మూవ్ అవ్వాలనుకుంటుంది. మూవ్ అనుకుంటున్నప్పుడు ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుందా కాదా, దేని మధ్యలో, ఈ బ్లాక్ సర్ఫేస్ అండ్ ఈ హారిజాంటల్ ప్లేన్ సర్ఫేస్ మధ్యలో రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్ అవుతుందా కాదా, దాన్ని ఫ్రిక్షన్ అని అంటాం. సో ఫ్రిక్షన్ అనేది ఇట్లా యాక్ట్ అవుతుంది. అండ్ వెయిట్, సో వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి నార్మల్ రియాక్షన్. సో ఇప్పుడు నేను ఈక్విలిబ్రియం కండిషన్స్ కన్సిడర్ చేస్తున్నా. సో ఫస్ట్ కండిషన్ ఏంది, సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. సో ఫోర్సెస్, ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి ఎక్స్ డైరెక్షన్లో చూడండి మీరు, ఇది వచ్చేసి పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఇక్కడ నేను మళ్ళీ ఒకసారి మీకు సైన్ కన్వెన్షన్ క్లియర్గా మెన్షన్ చేసిన, చూడండి ఎక్స్ కాంపొనెంట్ వై కాంపొనెంట్ పాజిటివ్ అని అర్థం ఈ క్వాడ్రెంట్లో. నెక్స్ట్ ఈ క్వాడ్రెంట్లో ఎక్స్ కాంపొనెంట్ నెగిటివ్, వై కాంపొనెంట్ పాజిటివ్. సిమిలర్గా ఎక్స్ కాంపొనెంట్ నెగిటివ్, వై కాంపొనెంట్ నెగిటివ్. ఇక్కడ ఫోర్త్ క్వాడ్రెంట్లో ఎక్స్ కాంపొనెంట్ పాజిటివ్, వై కాంపొనెంట్ నెగిటివ్. సో క్లియర్గా అర్థమైందా? సో ఇది ఏ క్వాడ్రెంట్లోకి వస్తుంది, ఫస్ట్ క్వాడ్రెంట్లో. సో ఫస్ట్ క్వాడ్రెంట్లో ఎక్స్ కాంపొనెంట్ పాజిటివ్, సో ప్లస్ 12. అండ్ ఇక్కడ ఎఫ్ఆర్ చూసుకుంటే ఏ క్వాడ్రెంట్లో యాక్ట్ అవుతుంది, సెకండ్ క్వాడ్రెంట్లో. సో సెకండ్ క్వాడ్రెంట్లో ఎక్స్ కాంపొనెంట్ ఏముంటుంది, నెగిటివ్. సో మైనస్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎఫ్ఆర్ ఇటు పంపించుకుంటే మనకి ఏమొస్తుంది, ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 12, ఇది ఒకటి. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్స్ టు 0 సాల్వ్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంది, ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ వై డైరెక్షన్. అంటే ఇప్పుడు మీరు చూడండి, వై డైరెక్షన్లో ఏ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, ఎన్ యాక్ట్ అవుతుంది, 30 యాక్ట్ అవుతుంది. సో ఎన్ అనేది నార్మల్ రియాక్షన్ అనేది ఏ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది, పాజిటివ్ వై. అంటే ఇది ఈ క్వాడ్రెంట్ అన్న ఈ క్వాడ్రెంట్ అన్న. సో రెండు క్వాడ్రెంట్లల్లో వై కాంపొనెంట్ ఏముంది, ప్లస్ ఉంది కదా, అంటే పాజిటివ్ కదా. సో ప్లస్ ఎన్. సో 30 Newton ఎట్లా యాక్ట్ అవుతుంది, కిందికి యాక్ట్ అవుతుంది. కిందికి యాక్ట్ అవుతుంది అంటే ఈ టూ క్వాడ్రెంట్స్లో వై కాంపొనెంట్ ఏముంది, నెగిటివ్. సో మైనస్ 30 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 30 Newton. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ ఫార్ములా తెలుసు కదా, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎన్. ఎక్స్క్యూజ్ మీ. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఎన్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఎఫ్ వాల్యూ ఎంత 12, ఎన్ వాల్యూ ఎంత 30. సో ఈ ఎన్ ఇటు పంపించుకుంటే ఎఫ్ బై ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ అవుతుంది కదా. సో ఎఫ్ వాల్యూ తెలుసు ఎంత 12 బై ఎన్ వాల్యూ ఎంత 30. ఎన్ వాల్యూ 30 ఎట్లా అయింది, సో ఎఫ్ఐ సాల్వ్ చేస్తే మనకి 30 వచ్చింది. సో 12/30 ఎంత వచ్చింది మనకి, 0.4. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని తీసుకొని చూడండి, మనం ఇంకో ఫార్ములా డిరైవ్ చేసుకున్నాము, మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు tan θ. అవునా కదా, నా ప్రీవియస్ వీడియోలో చూడండి. సో మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు tan θ అంటే నేనేం చేసిన, ఈ tan నాట్ పంపిస్తే ఏమవుతుంది, t
టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ మ్యూ. సో టీటా ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ మ్యూ వాల్యూ ఎంత 0.4. సో tan ఇన్వర్స్ 0.4 ఎంత, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 21.8 డిగ్రీస్. సో మనల్ని ఏమేమి కనుక్కోమన్నాడు, యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమన్నాడు, టీటా వచ్చేసింది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ కనుక్కోమన్నాడు, మ్యూ కూడా వచ్చేసింది. సో క్లియర్గా అర్థమైందా. సో ఇవి వచ్చేసి ఏంటంటే మనకి ఫెమిలియర్ కావడానికి మ్యూ, టీటా, tan టీటా, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇవన్నిటితో మనం ఫెమిలియర్ అయినాం అనుకోండి, కొంచెం కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయొచ్చు. సో నా వీడియో మనం మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.